నమస్కారం అండి. నా పేరు శ్రావ్య కట్ట, హైకోర్ట్ అడ్వకేట్. ముందు కాలంలో అండి ఓన్లీ అబ్బాయిలకి రైట్ ఉండేది. అమ్మాయిలకి ఎలా డౌరీ ఇచ్చేసి, పంపించేసి పెళ్లి చేసేసారు కాబట్టి వాళ్ళకి తర్వాత నాన్న గాని, అమ్మ గాని చనిపోయిన తర్వాత హక్కు లేదని చెప్పేసి క్లియర్‌గా ఎవరు వాళ్ళకి ప్రాపర్టీ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ చట్టం మారింది. ఆ మార్పులో ఒక మార్పేమొచ్చిందంటే అమ్మాయికి గూడా సమానం హక్కు ఉంటుంది. అబ్బాయికి ఎంతైతే ఆస్తి ఇస్తారో అమ్మాయి గూడా అంతే ఆస్తి ఉంటుంది. సో, ముందులాగా అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, ఆస్తి ఎంతుంది, ఎలా డివైడ్ చేశారో అట్లా డిస్కస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే పిల్లలు ఎంతమందని చూస్తారు. సో, ఆ ఫాదర్‌కి పిల్లలు ఎంతమంది, వాళ్ళకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అది అగ్రికల్చర్ ల్యాండ్ ఉండనియండి, ఒక ఫ్లాట్ ఉండనియండి, కమర్షియల్ ప్రాపర్టీ, ఇండిపెండెంట్ ప్రాపర్టీ, ఎలాంటి టైప్ అయిన ప్రాపర్టీలో కూడా ఆ అమ్మాయికి హక్కు, ఫాదర్ రైట్ అయితే హక్కు ఉంటుంది. ఇప్పుడు నాన్న సొంతంగా కష్టపడి సంపాదించిన ప్రాపర్టీలో రైట్ ఉంటుంది. అలానే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో కూడా రైట్ ఉంటుంది. కానీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏంటంటే గ్రాండ్ ఫాదర్ తర్వాత అంటే తాత తర్వాత, నాన్న తర్వాత పిల్లలకి అలా ఒక్కొక్కరికి డివాల్వ్ అయితూ ఉంటుంది. కానీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో ఏంటంటే డైరెక్ట్‌గా నాన్న కావాలంటే ఫస్ట్ అమ్మాయికి ఇచ్చేయొచ్చు. తర్వాత అబ్బాయిలకు కూడా అలానే ఈక్వల్‌గా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు నాన్నకు ఆ అమ్మాయి ఇంకా ప్రేమ ఉంది, మా పిల్లలు వేరే పిల్లల కంటే ఈ అమ్మాయికి నేను ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నా అంటే, మీరు డైరెక్ట్‌గా గిఫ్ట్ డీడ్ అన్నా, విల్ డీడ్ అన్నా ఇలా స్పెసిఫిక్‌గా డాక్యుమెంట్ చేసుకొని మొత్తం ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చే రైట్ అయితే ఉంటుంది. అది వాళ్ళ సొంత ప్రాపర్టీ కాబట్టి వాళ్ళ ఇష్టం. లేదు అలా డాక్యుమెంట్ ఏమి రాయలేదు, వీలునామా రాయలేదు, గిఫ్ట్ డీడ్ రాయలేదు, అలానే చనిపోయారు. నెక్స్ట్ ఎలా అంటే అందరికీ సమానంగా వెళ్తుంది. సో, అమ్మాయికొచ్చిన ప్రాపర్టీ వస్తే నాన్న నుంచైనా వస్తుంది. లేకపోతే తను సొంతంగా సంపాదించిన ప్రాపర్టీ అయినా వస్తుంది. సో, ఈ 2 దాంట్లో ఆమె చనిపోయిందనుకోండి, ఆ ప్రాపర్టీ ఎలా వచ్చినా హస్బెండ్‌కి రైట్ ఉంటుంది. ఎందుకంటే అతను వదిలేరు కాబట్టి హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా క్లాస్ 1, క్లాస్ 2 హెయిర్స్‌ని టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్‌లో ఫస్ట్ హస్బెండ్‌కి రైట్ ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయికి పిల్లలు ఎవరైనా ఉన్నారంటే రైట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళెవ్వరు లేకుండా అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ప్రాపర్టీ ఎక్కడికెళ్తుంది? పిల్లలు ఎవరు లేరంటే అప్పుడు మళ్ళీ తన పేరెంట్స్‌కి రైట్ ఉంటుంది తీసుకోవడానికి. ఇది కాకుండా ఇప్పుడు నాన్న చనిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రాపర్టీ రావాలంటే ఫస్ట్ ఆమెకి కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ మీరు తీసుకొని పెట్టుకోవడానికి. ప్రాపర్టీస్ ఎన్నున్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎప్పుడెప్పుడు ప్రాపర్టీస్ ఎవరికైనా అమ్మారా లేదా? లేకపోతే ఇంకా నాన్న పేరు పైన ఉందా? అవన్నీ చెక్ చేసుకోవాలి. చాలామంది నేను చూసినప్పటికి క్లయింట్స్ వచ్చేసి మా నాన్నకి ఆస్తి ఉందండి. కానీ ఎక్కడుందో తెలీదు, ఎంతుందో తెలీదు, ఎప్పుడు కొన్నారో తెలీదని క్లియర్‌గా చెప్తారు. అలా ఉన్నప్పుడు మనం కోర్ట్‌కెళ్ళి ఏ విధంగా అడగాలో మాకు ఇబ్బంది అయితుంది. సో, మీరు ముందుగానే ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎంతున్నాయి అట్‌లీస్ట్ మొత్తం డీటెయిల్స్ లేకపోయినా ఒక ఎక్స్‌టెంట్ వరకు ఎక్కడ కొన్నారో, ల్యాండ్ ఎక్కడుందని తెలుసుకున్నా మనము డాక్యుమెంట్స్ తెప్పియడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ ఇంత ఉంది, మా నాన్నకు ఆస్తి ఇంత ఉంది, ఎలా మనం తీసుకోవాలన్నటప్పటికి మీరు కోర్ట్‌కెళ్ళి పార్టిషన్ సూట్ ఏసుకోవచ్చు. పార్టిషన్ సూట్‌లో గూడా మాకు ఇంతమంది పిల్లలున్నాము, అందరికీ ఈక్వల్‌గా డివైడ్ చేయమని కోర్ట్‌కి అడగొచ్చు. కోర్ట్ గూడా అందరి పిల్లల్ని నోటీస్ ఇచ్చి రప్పిస్తుంది. రప్పించిన తర్వాత ఎవరికి ఎంత ఇవ్వాలా, అందరికి ఈక్వల్ భాగంలో ఇవ్వాలి కాబట్టి ఎంత ఇవ్వాలా, ఒక ప్రాపర్టీ ఉంటే ఎట్లా డివైడ్ జేయాలా, 2, 3 ప్రాపర్టీస్ ఉంటే మార్కెట్ వాల్యూ బట్టి ఎట్లా డివైడ్ జేయాలి, అందరికి సమానంగా వచ్చేటట్టుగా కోర్టే డివైడ్ చేసి మీకు ఆ రైట్ మీకు ఇస్తుంది. థాంక్ యూ.